నార్మల్ అనిపించినా కానీ రామ్ గారి ఎనర్జీ వేరే లెవెల్ డాన్స్ అసలు చాలా బాగుంది. లవ్ ప్యాక్ ఫస్ట్ చాలా బాగా అనిపించింది. సో అంటే చాలా బాగుంది. అదే నాకైతే సినిమా బాగుంటుంది. ప్రొడక్షన్ కానీ బ్యాలెన్స్ కానీ ఆ రోజు అది మాత్రం తగ్గలేదు ఎక్కడ కూడా. ఇస్మార్ట్ శంకర్ డబల్ ధమాకా ఇచ్చింది. సినిమా ఆలి కానీ కామెడీ కానీ అంతా మొత్తం కాదు. ఎందుకంటే ఆ కామెడీ అనేది లాగ్నెస్ ఎక్కువ అనిపిస్తుంది. సినిమాలో పూర్తిగా లైట్ లైట్ హైలైట్స్ అంటే రాము ఫ్లేవర్ ఉంటది. ఆయన టేకింగ్ అయినా సరే, ఆయన విజువల్ పరంగా అయినా సరే, మెయిన్ దీంట్లో మణి శర్మ గారు ప్రతి ఒక్క మూవీకి 100% దీంట్లో ఒక 1000 టైమ్స్ ఇచ్చేది. చాలా బాగుంది. నాకైతే ఇస్మార్ట్ శంకర్ 1 కంటే ఇది కూడా చాలా బాగా అనిపించింది. అసలు మిస్ కాకంటే మన పూరి జగన్నాథ్ గారి గురించి చూడాలి సినిమా. చాలా బాగుంది. లై గారి కంటే 1000 టైమ్స్ బెటర్. ఇద్దరు బాగా చూపెట్టారు. సినిమా హైలైట్ అంటే అంతేం లేదు కానీ సంజయ్ దత్ యాక్టింగ్ కోసం బాగుంది. మాఫియా లాగా అంటే రామ్ ఫ్యాన్ బ్రో. హెయిర్ స్టైల్ అట్లనే తీసుకొచ్చా. హెయిర్ స్టైల్ అట్లనే ఉంది. బాగుంది. రామ్ సాటిస్ఫై చేసిన యాక్టింగ్. సంజయ్ దత్ చాలా బాగుంది. అలీ కూడా బాగుంది. కామెడీ అవన్నీ.